గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కలను అధికంగా ప్రేమిస్తారు. కుటుంబ సభ్యులందరితోనూ సర్దుబాటు చేసుకోగలదు ఈ కుక్క జాతి. అవి మీ పిల్లలతో ఆడుతాయి, మీతో కలిసి తింటాయి, నిద్రిస్తాయి, జీవిస్తాయి, ప్రయాణిస్తాయి, మనిషితో చక్కటి స్నేహం చేస్తాయి, కుటుంబంతో సహజీవనం చేస్తాయి. గోల్డెన్ రిట్రీవర్కు శిక్షణనిస్తే దాని చేష్టలు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ జాతి కుక్కల లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇవి మీకు అవసరమైన వస్తువులు తెచ్చిస్తాయి కనుకే వాటిని రిట్రీవర్స్ అన్నారు. పిల్లల బంతి, ఫ్రీస్బీ దూరంగా పడేస్తే తీసుకొచ్చి ఇస్తాయి, ఎంతో ఆనందిస్తాయి. వాటిని ప్రతి అంశంలోనూ మెచ్చుకుంటూ వీపుపై ముట్టుకుంటే చాలా గర్వంగా భావిస్తాయి. పిల్లలతో కలిసి ఆడతాయి, కొద్దిపాటి అతి స్నేహాన్ని ప్రదర్శిస్తాయి. ఇంటికి ఎవరైనా కొత్తగా వస్తే వారి వద్దకు వెళ్ళి ముట్టుకొని వాసనను చూస్తాయి. వారిని అభినందిస్తూ చిన్నగా మొరుగుతాయి. అలా చేయొద్దని వారిస్తే చిన్నబుచ్చుకుంటాయి. ఇతర కుక్కలు ఇంట్లో ఉంటే స్నేహం చేసి ఆడతాయి. వీధి కుక్కలతో పోటీ పడవు. వీటికి శిక్షణనివ్వటం తేలిక. జుట్టు అధికంగా ఉంటుంది. నీటిలో ఈత వీటికి చాలా ఇష్టం. గోల్డెన్ రిట్రీవర్ కుక్కలు కావలికి పనికిరావు. సైజులో పెద్దవైనా భయంతో వెనుకకు తగ్గుతాయి. సాధారణంగా ఎవరిని కరవవు. ఇవి ఒంటరి వారికి, ఉద్యోగస్తులైన భార్యాభర్తలకు తగినవి. వాటిని ఒంటరిగా వదిలితే ఉండలేవు. అతి చురుకుదనం ఉండదు. వీటికి కొద్దిపాటి వ్యాయామం చాలు. సాధారణ కుటుంబాలు ఒక మంచి కుక్కతో ఆనందించాలంటే గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్క ఎంతో అనువైనది. ఈ 5 జాతుల కుక్కలు సురక్షితమైనవి, అందంగా కూడా ఉంటాయి. యూపీలోని లక్నోలో పిట్ బుల్ కుక్కదాడిలో వృద్ధులు మరణించిన తర్వాత చాలామంది అలాంటి జాతి కుక్కలను పెంచుకోకూడదని భయపడుతున్నారు. ఇవి కుటుంబం, పిల్లల పరంగా సురక్షితంగా ఉంటాయి. చాలా అందంగా కనిపించే ఇలాంటి కుక్కలను కొందరి దగ్గర మీరు తప్పకుండా చూసే ఉంటారు. ఢిల్లీలోని చారిటీ బర్డ్ హాస్పిటల్కు చెందిన ఒక డాక్టర్ ప్రకారం కుక్కల్లో కొన్ని జాతులు ఉంటాయి. వాటి నుండి మనకు తక్కువ ప్రమాదం ఉంటుంది. వీటిలో 5 జాతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డెన్ రిట్రీవర్ ఒక స్కాటిష్ జాతి కుక్క. ఇది మధ్యస్థ పరిణామంలో ఉంటుంది. ఈ కుక్క ప్రవర్తన చాలా బాగుంటుంది. పెంచుకున్న వారికి కూడా ప్రమాదం చాలా తక్కువ. ఇది అనేక పాశ్చాత్య దేశాల్లో అత్యంత విస్తృతంగా పెంపుడు కుక్కల జాతుల్లో ఒకటి. భారతదేశంలో కూడా చాలా మంది దీన్ని పెంచుకుంటూనే ఉన్నారు. లాబ్రడార్ రిట్రీవర్ బ్రిటిష్ జాతి కుక్క. ఇది యూకేలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ కాలనీ నుండి ఫిషింగ్ డాగ్ల నుండి అభివృద్ధి చేశారు. ఆ కాలనీలోని లాబ్రడార్ ప్రాంతం పేరు పెట్టారు. ఇది చాలా దేశాల్లో అత్యంత పెంపుడు కుక్కల్లో ఒకటి. షిట్జు అనేది టిబెట్ నుండి ఉద్భవించిన కుక్క జాతి. ఇది అత్యంత విధేయత కలిగిన కుక్కగా పరిగణిస్తారు. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. విశేషం ఏంటంటే ఈ కుక్క పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలదు. కుటుంబానికి ముప్పు కలిగించదు. ఈ కుక్క పెంపకానికి ఉత్తమంగా ఉండటానికి కారణమిదే. పొమేరియన్ అనేది నార్త్ వెస్ట్ పోలాండ్, మధ్య ఐరోపాలోని ఈశాన్య జర్మనీలోని పొమేరియనియా ప్రాంతానికి పేరు పెట్టింది కుక్క జాతి. దాని చిన్న సైజు, అందమైన రూపం కారణంగా ఈ కుక్క ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి చాలా ఇష్టం. భారతదేశంలో కూడా చాలామంది ఈ కుక్కను పెంచుతారు. ఇది సురక్షితమైన జాతిలో ఒకటి. చైనాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతి తన పెంపుడు పిల్లి చేసిన పనికి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. చైనాలోని చోంగ్కింగ్కు చెందిన ఆ యువతి ఏకంగా 9 పిల్లులను పెంచుకుంటోంది. అయితే ఇటీవల ఆమె తన ఉద్యోగానికి రాజీనామా లేఖ రాసింది. కానీ దాన్ని పంపాలా వద్దా అని తీవ్రంగా ఆలోచిస్తోంది. ఎందుకంటే ఆ ఉద్యోగం ఉంటేనే కదా వాటికి తిండి పెట్టేది, వాటిని బాగా చూసుకునేది. పంపాలా వద్దా అని మదన పడుతున్న సమయంలోనే అసలు ట్విస్ట్ జరిగింది. ఆమె టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ పైకి ఒక్కసారిగా ఓ పిల్లి దూకింది. అంతే, ఆ తొందరలో ఆ పిల్లి కాలు అనుకోకుండా ఎంటర్ బటన్ మీద పడింది.
క్షణాల్లో ఆ రాజీనామా లేఖ బాస్కు చేరిపోయింది. షాక్ తిన్న ఆ యువతి వెంటనే బాస్కు ఫోన్ చేసింది. జరిగిన విషయం చెప్పింది. పిల్లే పొరపాటున పంపిందని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అంతేకాదు ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించేశారు. ఫలితంగా ఆమె ఉద్యోగం కోల్పోవటమే కాకుండా ఏడాది చివరిలో వచ్చే బోనస్ను కూడా పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమె కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ 9 పిల్లుల పోషణకు డబ్బులు లేక ఇబ్బంది పడుతోంది. ఈ విషయం చైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు మాత్రం ఈ ఘటనపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లి కావాలనే అలా చేసుంటుంది, బోనస్ డబ్బులు ఇవ్వకుండా బాస్కు హెల్ప్ చేసిందేమో అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల థాయిలాండ్లో జరిగిన మరో ఘటన గురించి తెలుసుకుంటే గుండెలు అదిరిపోతాయి. ఇప్పటి వరకు నేషనల్ గోల్డెన్ రిట్రీవర్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 3వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సిలంబరసన్ తెసింగు రాజేంద్ర తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమా నటుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్, సంగీత దర్శకుడు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుండి 11 జనవరి 2022న గౌరవ డాక్టరేట్ను అందుకున్నాడు. సింబు బిగ్ బాస్ తమిళ్ ఓటీటీ వర్షన్ బిగ్ బాస్ అల్టిమేట్ షోకు హోస్ట్గా వ్యవహరించాడు. సిలంబరసన్ తెసింగు రాజేంద్ర ఫిబ్రవరి 3, 1983న కృష్ణగిరి, తమిళనాడులో జన్మించారు. సిలంబరసన్ తెసింగు రాజేంద్ర తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమా నటుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్, సంగీత దర్శకుడు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుండి 11 జనవరి 2022న గౌరవ డాక్టరేట్ను అందుకున్నాడు. సింబు బిగ్ బాస్ తమిళ్ ఓటీటీ వర్షన్ బిగ్ బాస్ అల్టిమేట్ షోకు హోస్ట్గా వ్యవహరించాడు. సిలంబరసన్ తెసింగు రాజేంద్ర ఫిబ్రవరి 3, 1983న కృష్ణగిరి, తమిళనాడులో జన్మించారు. ద్యుతి చంద్ భారతదేశానికి చెందిన ఒక పరుగు పందెం క్రీడాకారిణి. 36 సంవత్సరాల తర్వాత ఈవిడ మన దేశం నుండి 2016 రియో ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనటానికి అర్హత సాధించింది. ద్యుతి చంద్ 1996 ఫిబ్రవరి 3న గోపాల్పూర్, ఒడిశాలో జన్మించారు. కెరీర్లో ఎదురైన కష్టాలపై విజయం సాధించిన మహిళా స్ప్రింటర్ ద్యుతి చంద్ రియోలో మాత్రం ఓటమి చవిచూసింది. 100 మీటర్ల పరుగును ఆమె 11.69 సెకండ్లలో పూర్తి చేసి నిరాశాజనకంగా 7వ స్థానంలో నుంచి ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. జాతీయ స్థాయిలో ఆమె అత్యుత్తమ రికార్డ్ 11.24 సెకండ్లు కావటం గమనార్హం. 1980లో పీటీ ఉషా తర్వాత 100 మీటర్ల డాష్లో 36 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి అథ్లెట్ ద్యుతి చంద్. ఆమె సైతం ఇదే తొలి ఒలింపిక్స్. ఆరంభంలో బాగానే పరిగెత్తిన ఆఖరి 25 మీటర్లు సకాలంలో పూర్తి చేయటంలో ద్యుతి ఇబ్బందులు ఎదుర్కొంది. గురుప్రీత్ సింగ్ సంధు ఒక భారతీయ ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు. అతను ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ బెంగళూరుకు గోల్ కీపర్గా ఆడుతున్నాడు. భారత జాతీయ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. అతను తరచుగా అత్యుత్తమ భారత గోల్ కీపర్లలో ఒకరిగా పరిగణించబడతాడు. సెప్టెంబర్ 3, 2016న ప్యూర్టో రికోతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో సంధు మొదటిసారిగా భారత జాతీయ జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఈ మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో గెలిచింది. అతను అనేక విశిష్టతలను సాధించాడు. టాప్ డివిజన్ యూరోపియన్ క్లబ్ యొక్క మొదటి జట్టు కోసం పోటీ మ్యాచ్ను ఆడేందుకు ప్రారంభ భారతీయుడు మహమ్మద్ సలీం, బైచుంగ్ భూటియా, సునీల్ ఛేత్రి, సుబ్రతా పాల్ తర్వాత ఐరోపాలో వృత్తిపరంగా ఆడిన 5వ భారతీయుడు. యూఈఎఫ్ఏ యూరోపా లీగ్లో ఆడిన మొదటి భారతీయుడు. అతను పంజాబ్లోని మొహాలీలో సిక్కు జాట్ కుటుంబంలో ఫిబ్రవరి 3, 1992న జన్మించారు. దీప్తి నావల్
భారతీయ అమెరికన్ నటి, దర్శకురాలు, రచయిత్రి. ఆమె ప్రధానంగా హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఆమె ముఖ్యంగా ఆర్ట్ సినిమాల్లో రాణించింది. ఆమె సున్నితమైన జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలను పోషించి విమర్శకుల ప్రశంసలు పొందింది. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మొదటి భారతీయ అమెరికన్ నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఆమె భారతదేశంలోని తూర్పు పంజాబ్లోని అమృత్సర్లో 1952 ఫిబ్రవరి 3న జన్మించింది. ఆమె తండ్రికి 1971లో సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో టీచింగ్ ఉద్యోగం రావడంతో న్యూయార్క్ నగరానికి వారి కుటుంబం వెళ్ళిపోయింది. ఆమె హంటర్ కాలేజ్లో ఫైన్ ఆర్ట్స్ అభ్యసించింది.